మీకు తరచుగా తలనొప్పి వస్తుందా? అయితే మీ కంటి ప్రమాదంలో ఉన్నారు. మనలో చాలా మందికి తలనొప్పి వస్తూ ఉంటుంది. కొంతమంది మైగ్రేన్ వల్ల అంటారు, కొంతమంది టెన్షన్ వల్ల అంటారు, కొంతమంది సైనస్ వల్ల అనొచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పే సింటమ్స్ కనుక మీలో ఉంటే ఇది మీ కంటి చూపు పోవడానికి ప్రమాదం కావచ్చు. ఉదయం లేచిన వెంటనే విపరీతమైన తలనొప్పి రావడం, లేదంటే విపరీతంగా వాంతులు రావడము, లేకపోతే కంటి చూపు ఈ మధ్యకాలంలో తగ్గడం కానీ, లేదంటే ఏదైనా వస్తువులు కానీ మనుషులు కానీ చూసినప్పుడు అవి రెండుగా కనిపించడం కానివ్వండి, లేకపోతే మన చెవి లోపల ఏదో సౌండ్ తిరుగుతున్నట్లు ఉండడం కానీ, ఇలాంటి సింటమ్స్ మీలో ఉంటే గనక ఇది ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అవ్వచ్చు. ఈ డిసీజ్ లో మన బ్రెయిన్ లోపల ఉన్న సిఎస్ఎఫ్ యొక్క ప్రెషర్ విపరీతంగా పెరిగిపోతుంది. సో అబౌట్ 25 సెంటీమీటర్ ఆఫ్ వాటర్ కి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రెషర్ ఏదైతే ఉందో అది మన కంటి నరాల్లోకి ఎఫెక్ట్ అయిపోయి ఆ కంటి నరాల ద్వారా వచ్చే కంటి చూపు మనకి తగ్గుతా వస్తూ ఉంటుంది. కొంతమందిలో స్లోగా తగ్గొచ్చు, కొంతమందిలో సడన్ గా వెంటనే చూపు కూడా పోవచ్చు. ఇది ఎవరిలో రావచ్చు? ముఖ్యంగా ఉమెన్స్ ఏజ్ 30 అబవ్ ఉన్న వాళ్ళలో, ఒబెసిటీ ఉన్న వాళ్ళలో, అంటే మన యొక్క బిఎంఐ ఏదైతే ఉందో అది గ్రేటర్ దాన్ 30 ఉన్న వాళ్ళలో, ఏదైనా మెడికేషన్ వాడుతున్న వాళ్ళలో కానీ, లేకపోతే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ హార్మోనల్ మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళలో, కొంతమందిలో ఇడియోపతిక్ గా కూడా ఉండవచ్చు. సో ఇలాంటి సింటమ్స్ కనుక మీలో ఉంటే మీరు ఇమీడియట్ గా మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు దీనికి సంబంధించిన స్కానింగ్స్ ఉంటాయి, ఎంఆర్ఐ బ్రెయిన్ కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి, అలాగే కంటి చూపుకు సంబంధించిన కొన్ని పరీక్షలు ఉంటాయి. ఇవి చేయడం ద్వారా మీకు ఈ జబ్బుని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.